హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను స్వీట్తో రెడీగా వచ్చానండి. చిక్కీ తయారు చేశానండి, అలాగే నువ్వులుండలు తయారు చేశాను. చిక్కీలోనే నువ్వుపప్పు వేసి కూడా తయారు చేశాను. చాలా బాగుందండి. అది వేరుశనగ గుళ్ళతో వచ్చి చేస్తాం కదండి. అది బయట కొనే ఫుడ్లో బెల్లం కూడా అంత క్వాలిటీగా ఉంటుందన్న విషయం మనకి పెద్దగా ఉండట్లేదు, తెలియట్లేదు కదండి. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకు పెట్టేటప్పుడు కూడా మనకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా నువ్వుపప్పును అయితే నేను నీట్గా బాగా ఫ్రై చేశానండి. అంటే డైరెక్ట్గా కూడా వేసేసుకొని మనం బెల్లంలో మిక్సీ పెట్టేసుకొని ఉండలు చేసుకోవచ్చు. కానీ ఇలా వేయించుకోవడం వల్ల కొంచెం వేరే టేస్ట్ కూడా రుచి బాగుంటుందండి. చిటపట్లాడేదాకా నువ్వుపప్పును వేయించుకొని పళ్ళెంలో అయితే తీసుకున్నాను. వేరుశనగ గుళ్ళని కూడా ఈ బండిలో కలర్ మారి తొక్క వచ్చేస్తుందని ఇలాగా బాగా వేయించుకోండి. చిన్న మంట మీద స్లోగా నీట్గా మనం వేయించుకోవాలండి. అది వేగిందా లేదా టెస్టింగ్ కోసం అయితే మనం ఇలా పైన పొట్టుని ఇలా అన్నామనుకోండి, చక్కగా బయటికి పొట్టు వచ్చేస్తుందంట. అప్పుడు అయిపోయిందని మనకు తెలుస్తుంది. స్టవ్ పెట్టేసుకొని ఇలా అయితే సరిపోతుందండి. మళ్ళీ కలర్ మారింది అనుకోండి, బ్లాక్ వచ్చేస్తాయి. అప్పుడు టేస్ట్ పోగదు. బెల్లాన్ని చెక్కుకున్న లేదంటే ముక్కలుగా చేసుకున్న, తురుముకున్న ఏదో ఒక విధంగా మనకి ఈ విధంగా కావాలండి. బండిలో వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకొని పాకం తెచ్చుకోవాలి. బెల్లం కరిగే పాకం వచ్చేలోపు వీటిని కూడా చల్లారించి పెట్టుకుందామండి. నేను చిక్కీలోకి ఒక 3 గరిటెలు అయితే నువ్వుపప్పుని పక్కన పెడుతున్నాను. ఇది వేరుశనగ గుళ్ళు అచ్చులోకి వేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, పాకం కోసం నేనైతే మొత్తం దాన్ని కరిగించేదాకా అలాగా చేస్తున్నాను. ఈలోపు మనం నువ్వుపప్పు ఉండలు చేయడానికైతే వేయించిన నువ్వుపప్పుని, కొంచెం బెల్లం, మళ్ళీ కొంచెం నువ్వుపప్పు, మళ్ళీ కొంచెం బెల్లం, ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకొని మనం మిక్సీ చేస్తే కనుక అది కరెక్ట్గా అన్ని విధాలుగా వెళ్ళి పప్పు బద్దలాగా ఉండిపోకుండా అన్నీ పొడుమంతా దానికి బెల్లానికి పట్టేలాగా నీట్గా వస్తుందండి. లేదంటే ఏంటంటే బెల్లం జిగురుగా వచ్చేసి ఇది అవ్వకన్నా గట్టిగా పప్పులాగా నువ్వుపప్పు ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా మనం లేయర్స్లాగా వేస్తే చూడండి బాగా వస్తుంది. దీన్ని మనం తిప్పడం కోసం అయితే ఫోక్స్ను ఉపయోగించమనుకోండి, అది కింద వరకు ముళ్ళలా ఉంటుంది కదా. ఈ విధంగా లోపలికి తిరిగి మనం స్పూన్తో తిప్పితే స్పూన్ ఉంగిపోతుంది. ఇలా ఫోక్స్తో పెడితే కనుక బాగా విడివిడిగా అవ్వడానికి వస్తుంది అనమాట. దాన్ని కూడా తీసుకొని ఇంకో ప్లేట్లో కొంచెం చల్లారి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ వస్తుంది కదా నువ్వుపప్పులో, దానివల్ల మెత్తగా ఉండ చుట్టడానికి అవుతుందన్నమాట. వాటర్ అది ఏమీ అక్కర్లేదు కూడా. చూడండి పాకం కూడా వచ్చిందా అలా మన టెస్టింగ్ కోసం అయితే గిన్నెలో కొంచెం వేసుకొని, అది ఇలా మనం కొంచెం తీగపాకం కూడా కాదండి, ఉండపాకం అంటారు కదా, ఆ విధంగా ఉండపాకంలాగా వచ్చిందనుకోండి, అంటే గట్టి పాకం అనమాట. అప్పుడు మనకి చిక్కీ తినడానికి వేరుశనగ గచ్చు కూడా చాలా టేస్ట్గా వస్తుంది. బియ్యం ఏరుకున్న పళ్ళెలు ఉంటాయి కదండి, ఆ పళ్ళెంలో కానీ మామూలుగా అయితే ప్లాస్టిక్ పేపర్స్లో పెద్ద దాంట్లో వేస్తారు. కానీ ఈ వేడి ప్లాస్టిక్ని పట్టుకోకూడదు కాబట్టి స్టీల్ పళ్ళాల్లో, అల్యూమినియం పళ్ళానికి వాటికి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. లేదంటే డాల్డా కానీ నెయ్యి కానీ, నేనైతే నెయ్యి అయితే అప్లై చేసి రాసి ఉంచి దాని మీద ఇలా పల్లీలని నువ్వుపప్పుని అన్నింటినీ అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తున్నానండి. లేదంటే మనము ఈ దీనిలో కూడా వేసుకోవచ్చు, బెల్లం పాకంలో కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే గట్టిగా అది పాకం గట్టిగా ఉంటుంది కదా, ఈ పప్పులు మనకి కరకరలు ఆడేలాగా రావన్నమాట. మళ్ళీ ఆ వేడికి మెత్తపడిపోతుంది, అంటే ఉడికిపోయి మెత్తగా సాగుతున్నట్టు అనిపిస్తాయి పల్లీలు. ఈ విధంగా కనుక మనం చేసుకొని పైన బెల్లం పాకాన్ని కనుక అలా వేసి పైన మళ్ళీ లేయర్స్ లాగా ఇలాగా వేసుకున్నామంటే కనుక నువ్వుపప్పుని, పలుకుల్ని, వేరుశనగ పలుకుల్ని అట్లా వేసుకున్నామంటే చక్కగా నీట్గా వస్తుంది. కింద వరకు అలాగా సర్దుకొని పైకంతా బెల్లం పాకం అంతా చూడండి భలే వచ్చింది కదా, చాలా బాగుంది కదా. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇలాగా పీసెస్ లాగా ముక్కలు కట్ చేసుకొని మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, హెల్త్గా మంచిది, జుట్టు రాలకంట ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ సూపర్ ఉంటుందండి. బ్లడ్ తక్కువైన వాళ్ళకి, కొంచెం బ్లడ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా పెడితే కనుక చాలా మంచిదండి. మనం డైలీ తిన్నామంటే హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఈ నువ్వుపప్పు ఉండలో కూడా బోల్డ్ పోషకాలు ఉంటాయండి, బోల్డ్ ప్రాబ్లమ్స్ని తగ్గించే గుణాలు బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే
నువ్వుపప్పు ఆయిల్ని ఎలాగో వాడతాం కర్రీలో వాటిలో. ఇలా ఉండలో బెల్లం కలిపేసాం చేసుకున్నామంటే కనుక అదే హెల్త్కి ఎంత బెనిఫిట్ అండి. ఆడవాళ్ళకు కూడా గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లేకుండా, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా, హెల్త్ బ్లడ్ కూడా సర్క్యులేషన్ చాలా బాగుండి, డైలీ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో సగం వరకు తీరుతాయండి. అంత మంచి ప్రాబ్లమ్స్ అన్నీ తీర్పు మంచిగా ఉంటుందన్నమాట. అండి ఈ విధంగా మనం రౌండ్స్ బాల్స్లా తయారు చేసుకుని స్టోర్ చేసుకుని డైలీ పిల్లలకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి లేకపోతే డేకి 1 అలా ఇచ్చుకున్నాం అనుకోండి. మనమైనా డైలీ తిన్నామంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అని చెప్పాను కానీ, వాళ్ళకి కానీ మామూలు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా అంటే చాలా మంచిదండి. నచ్చింది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్